బండి అంత కూడా భయం లేదు. కోనే గంటలో తీసుకున్నాం వాయిస్ సరేనా. టీషర్ట్ చూడా వారి హెచ్చరిక, ఎవరైనా కానీ మద్యం సేవించి కానీ గంజాయి సేవించి కానీ అమాయకుల మీద అకారణంగా దాడి చేస్తే మాత్రం వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా సరే అరెస్ట్ చేసి రోడ్లను నడిపించి అందరికి అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి అగత్యాలను చేయకూడదని హెచ్చరిస్తున్నాం. నిన్న సాయంత్రం సిటీ కేబుల్ ఎంప్లాయీస్ మీద 3 వ్యక్తులు మద్యం సేవించి దాడి చేయడం జరిగింది. అకారణంగా వాళ్ళకి వీళ్ళకి గొడవ లేకుండానే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని గుద్దడం జరిగింది, కొట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళ వల్ల అమాయకులు బలైపోతున్నారు. ఇప్పుడు వాళ్ళయ్యే రేపు పొద్దున్న మీ కుటుంబాల్లోనే పడవుతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుతున్నారు. దాని మీదే పోలీసు వారు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. హెచ్చరిక, మద్యం మత్తులు గంజాయి మత్తులు అమాయకమైన ప్రజల మీద దాడి చేస్తే వారిపై కఠినంగా చర్యలు ఉండబడదు. అదేవిధంగా
ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పోలీసు వారి హెచ్చరిక అండి, పోలీసు వారి హెచ్చరిక. మద్యం మత్తులు, గంజాయి మత్తులు అమాయకుల మీద దాడి చేస్తే పోలీసులని వారిని ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అమాయకమైన ప్రజలతో దాడి చేసి వారిని గాయపరిచిన ఎడల పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా నిన్న రాత్రి జరిగిన మద్యం మత్తులో గొడవ జరిగిన ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఈ రోజు ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మత్తులో ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఈ రోజు ఈ ముగ్గురు వ్యక్తులకి కనపడటం. హెచ్చరిక, పోలీసు వారి హెచ్చరిక. మద్యం మత్తులు, గంజాయి మత్తులు అమాయకమైన వారికి ఒక గుణపాఠంగా నేర్పుతున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీరు కూడా గమనించాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మద్యం మత్తులు ఏం చేస్తున్నారు ఏంటనేది మీ పిల్లలు మీరు ముందుగా కంట్రోల్ చేసుకోవాలమ్మా. తల్లిదండ్రులు పోలీసు తీసుకునే కఠినమైన చర్యలు ఈ విధంగా ఉంటాయి. దానికి ఉదాహరణ రాత్రి జరిగిన గొడవలు ఈ ముగ్గురు వ్యక్తులు అమాయకమైన ప్రజల్ని దాడి చేసి గాయపరిచారు. దానికి మీ పిల్లలను అదుపులో ఉంచుకోవాలి. అర్ధరాత్రి పూట రాత్రిపూట మద్యం తాగి గంజాయి తాగితే వారిపై పోలీసులు చేసిన కఠిన చర్యలు ఈ విధంగా ఉంటాయి. నమస్తే అండి. నిన్న సాయంత్రం 7 గంటలకి ఈ సిటీ కేబుల్ దగ్గర ముగ్గురు మద్యం మత్తులో బాగా మద్యం సేవించి అకారణంగా సిటీ కేబుల్ సంబంధించి ముగ్గురు ఎంప్లాయీస్ కొట్టడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఆ ముగ్గురిని మేము గుర్తించడం జరిగింది. వాళ్ళు బలరాంపేట చెందిన ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేష్ గా గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళని మచిలీపట్నం పట్టణంలో నడిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఇలాంటి గంజాయి కానీ మద్యం సేవించే వాళ్ళు కన్నా ఆగడాలు సాగకూడదని అందరికీ ఒక హెచ్చరికగా ఊరేగించడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కూడా ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడైతే మచిలీపట్నం చిలకలపూడి, ఎనగోదురు, ఆర్పేట లిమిట్స్ లో మచిలీపట్నం టౌన్ ఎక్కడైనా ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కలిగించుకోవాలని కోరుతున్నాం. గతంలో ఏళ్ళలో ఒకరి మీద లేవని ఇద్దరి మీద ఉన్నాయి. అవి కూడా రికార్డులో నమోదు చేస్తున్నాం. పక్క రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఒకరి మీద ఆల్రెడీ సస్పెండ్ షీట్ ఉంది. దాన్ని ఆ రౌడీ కింద ఆర్డర్ చేస్తాం అండి. నా పేరు బాబు, నేను ఆర్పేట సిఐ అని. నిన్న సాయంత్రం 7 గంటలకి ఒక ముగ్గురు వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవ పడుతూ వాళ్ళతో గొడవడం కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి, సుబ్బారావు, సాయి అనే అతను కూడా చేతులు నష్టం కొట్టి సిటీ కేబుల్ లోనికి వెళ్ళి కూడా కొట్టారని మాకు రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తరలించడం జరుగుతుంది. ఈ బల్లార్పేట కానీ ఎక్కడైనా కానీ మచిలీపట్నంలో ఎవరైనా కానీ మద్యం సేవించగాని, గంజాయి సేవించగాని ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇవి మాకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో గంజాయి అనే ఈ ఆకతాయి మోకల్ని అరికట్టడంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు. దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. గతంలో ఒకటి మీద లేవు కానీ ఇద్దరి మీద ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయి. గంజాయి కేసు లేదు, బాడీ లెఫెన్స్ లేదు, అన్ని కొట్లాడి కేసులే. వాళ్ళు సిటీ కేబుల్ చొరబడి అక్రమ ప్రవేశం వెళ్ళి చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ అయ్యింది. ఐపీసీ 448, 323 ఐపీసీ అంటారు. ఇలాంటి ఆకతాయిలకి మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి తెలియడం కోసం హెచ్చరిక ఇది.
వాళ్ళు హెచ్చరించడం కోసం ఈ రకమైన ఫుడ్ మార్చ్ చేయడం జరుగుతుంది. మరి మా సార్ ఉన్నతాధికారుల సూచనల మేరకు చేస్తున్నాం. ఎక్కడైతే ఈ సెంటర్ లో ఉన్న వైన్ షాప్ దాంట్లో తాగి వెళ్ళారు. దానికి గంజాయి అయితే కాదు, ఆ యాంగిల్ లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. తప్పకుండా డ్యామ్ షూర్ గా తీసుకోవాలి. ఎవరైనా కానీ మందు దగ్గర గంజా దగ్గర కానీ అమాయకుల మీద ఎదురు తిరిగి అకారణంగా కొడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి, నో డౌట్ దాంట్లో.